ఇవేనా మన 67 టిక్కీలు 67 67 ఎరుపు 5 తాలు చాలా 5 మొత్తం అనేగా ఆడదాకా ఏ కొట్టిది ఇదే నాగమల్లేశ్వరి ఆ కొట్టు శ్రీ విజయ నాగమల్ ట్రేడర్స్ ఆ కొట్ట ఎంత పడ్డాయి 18,300 18,300 ఈరోజు ఫిబ్రవరి 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు 18,300 టాప్ రేటు 18,000 టాప్ రేటు 18,300 తక్కిన మొత్తం 18,000 పడ్డాయి నా ఒకటే 18,300 గ్రేట్ టాప్ రేటు యాడ్లోనే 18,300 టాప్ ఇవ్వాల యాడ్లోనే 18,300 టాప్ తిరిగారా మీరు మొత్తం తిరిగి వచ్చిన 10 కోట్లు తిరిగి వచ్చారు నాయే టాప్ 18,300 టాప్ రేట్ ఇవ్వాల తక్కిన మొత్తం 18,000 పడ్డాయి ఏ రేట్ ఇది ఈ సాయేశ్వర సీడ్ ఇంద్రా 5 మన ఊరి పేరన్నా మన ఊరి పేరు పెద్ద పేస్తండ పుల్లచెరు మండలం మార్కాపురం జిల్లా ఓకే వెరీ గుడ్ ఇది కొన్ని కాయలు వాళ్ళు మచ్చు తీసారుగా మచ్చు చూశారు మచ్చు చూశారు ఇవ్వండి మనకి అక్కడక్కడ తాలు అయినా పడిపోయింది 18,300 పడ్డాయి 18,300 మీరు ఒక్కరే వచ్చారా ఇంకెవరైనా వచ్చారా వచ్చారు మా తండ్రులు ఒక 4-5 వాళ్ళు ఎంత పడ్డాయి వాళ్ళ 18,000 నాయే 18,300 హైయెస్ట్ ఈరోజు తారీఖు ఫిబ్రవరి ఈ కొట్టు వరకు 18,300 నాయ హరెస్ట్ 8 టిక్కీలు వచ్చినాయి 8 టిక్కీలు వచ్చినాయి ఈ కొట్టుకు 8 టిక్కీలు వచ్చినాయి ఆ 8 టిక్కీలో నాయ 18,300 హైయెస్ట్ కంగ్రాచులేషన్స్ ఈ రోజుల్లో కూడా ఖమ్మం 18,700 అంతే 18,700 ఖమ్మంలో ఇప్పుడు అంతేలే 18,700 మన 18,300 ఈ ఆట మొత్తం మీద టాప్ రేటు నాదే 18,300 సో ఇదండి మనకి చెప్పాకండి ఇంద్రా 5 శ్రీ సాయి స్వరూప సీడ్స్ నుంచి ఇంద్రా 5 అనే వెరైటీ వేసినటువంటి మన రైతు మన గోసరిపోయి వీడియో తీశాను తొక్కరు వచ్చారు ఈరోజు మన గుంటూరు వచ్చాము చూద్దాం మార్కెట్లో ఎట్టబడుతుంది కాయలు ఎందుకంటే మీకు తేజలు అని చెప్పి దొంగ తేజలు అవ్వడము లేకుంటే మార్కెట్లో పోయిన తర్వాత తేజలుగా పోకపోవడం రేటు పడకపోవడం అన్నీ చాలా డౌట్లు ఉంటాయి ఆ డౌట్లన్నీ నివృత్తి చేసేదానికి ఈరోజు మనం శ్రీ సాయి స్వరూప నుంచి ఇంద్రా 5 అనే తేజ వెరైటీని మీకు 2026-27 సంవత్సరాలకి పరిచయం చేయబోతున్నాను కదా వాటిలోనే అంటే ఎక్కడ డౌట్ రాకూడదు ఎక్కడ మనకి రైతుకి ఎక్కడ సందేహం ఉండకూడదు మార్కెట్ పోతే అవుతుందా కాదనేది సో స్టార్ట్ అయినది సో అందుకని ఆ డౌట్ మీకు ఉండకూడదనే ఆలోచనతో ఇప్పుడు నేను వచ్చానండి మన రైతు దగ్గరికి ఇంకా ఎన్ని గంటలు ఉంటాయి మంచిగా ఫస్ట్ కాదు 2 ఎకరాల మీద 30 క్వింటాలు అయినా ఇంటికాడనే కాటా వేసుకొని వచ్చిన ఇంటికాడే 28 క్వింటాలు ఎరుపు 2 క్వింటాలు 18 కేజీలు తాలు 30 క్వింటాలు చిల్లర అయింది 2 ఎకరాల మీద ఇంకా 30 ఉంటాయి యావరేజ్ 30 దాటితే గానీ తగ్గేది లేదు ఇంకా నేల ఎర్ర నేల నల్ల ఎక్కడ మన ఎర్ర నాలే రాళ్ళ నాలే మనోళ్ళు మీ తమ్ముళ్ళు మనోళ్ళు ఇక్కడ ఉన్నారు ఇంకో బయట పోయినరు ఇది మా వాడు కూడా మా మురికి మళ్ళా తండ ఆయన మా వాళ్ళే వీళ్ళు ఎంత పడ్డాయి వీళ్ళు కూడా 18,000 ఆయన నమస్తే ఎన్ని టికెట్లు తెచ్చారు 16 టికెట్లు తెచ్చారు 18,000 పడ్డాయా ఈ కొట్టేనా శ్రీ విజయ నాగమల్లేశ్వర ట్రేడర్స్ సో తేజలాగా మన అన్నీ 18,300 పడ్డాయి అంట మంచి రేటు పడ్డట్టు కదా మంచి రేటు పడ్డట్టు కాయ రంగు బాగుంది పట్టి బాగుంది పక్కా తేజాలు సో గలస నెల ఎర్ర నెలలండి ఎర్ర నెలలో కూడా మనకి మంచిగా పండింది అంటే ఎకరానికి 30 అంతే కదా ఎకరానికి 30 చొప్పున యావరేజ్గా వచ్చింది వాతావరణ ఒత్తిళ్ళు తుఫాన్లు కూడా తట్టుకొని సో చూస్తున్న మీకు రేపు 26-27 సంవత్సరాలకి బెస్ట్ వెరైటీలు పరిచయం చేస్తా ఉన్నాను కదా వాటిలోనే మనకి శ్రీ సాయి స్వరూప నుంచి ఇంద్రా 5 అనే వెరైటీ మీకు రేపు వేసుకునే దానికి ఇంకా ఫుల్ క్లియరెన్స్ ఇస్తాను ఎట్లా చేయాలి ఏంటనేది సో మార్కెట్ కూడా ప్రైస్ మార్కెట్లో ఎట్లా ఉందో కూడా చూపించడం కోసం వచ్చాను పాజిటివ్ ఎరుపు 67 టిక్కీలు అండి మన నాయక్ గారిది తాలు ఎక్కడ వేసారు తాలు ఎంత పడ్డాయి కాటేసారు ఎంత పడ్డాయి 11,000 పడ్డాయి
తాలు వచ్చేసరికి 11,000 ఏరిపోయేసరికి 18,300. మన ఫార్మరు మహేంద్ర 5 వెరైటీ యొక్క కాయలు. రంగు బాగుంది కదా, రంగు బాగుంది, రంగు బాగుంది. తోట మంచి గోల్డ్ కలర్లో ఉంది. కొద్దిగా నెమ్మది తగులుతుంది. కొద్దిగా ఆరినట్టయితే ఇంకా బాగుంది. ఆరితే ఇంకొంచెం 200-300 పడేది కొంచెం. ఓకే, మనోళ్ళు ఏడండి కాయలు? మనోళ్ళు మాతో పాటు వేసిరు తండాలు చాలా మంది. వాళ్ళకి ఎలా ఉన్నాయి? వాళ్ళకి కూడా బాగానే ఉంది. వాళ్ళకి కూడా బాగానే ఉంది. మరి రెండో కోత ఎప్పుడు పెడతాం? రెండో కోత రేపు పండుగ వెళ్తే కోపిస్తా. తొందరగా పెట్టు, రేట్లు పండుగ వెళ్తే కోపిస్తా. వారానికి మొదలు పెడతా. శివరాత్రి పోతే హోళీ లోపలనే కోపిస్తా. శివరాత్రి పోతే మళ్ళీ పొద్దుట అంటారు కదా కూలి. ఎంతైనా కోపియాలి, ఇంకా చేసేది ఏముంది. ఇప్పుడైతే ఏమంటే కేజీ లెక్క కోపిస్తా. ఈసారి కేజీ లెక్క కోపిస్తా. దుమ్ము సుడి చేస్తారు. కేజీ 10-15 రూపాయలకి. ఎందుకు కూలికే కోపి? కూలి ఎక్కువ అయింది. పొద్దున ఎండ పోతే 7:30-8 పోతారు, మళ్ళీ 1 గంటకు వస్తారు. కేజీ లెక్క కోపిస్తా ఈసారి. అదే కేజీ లెక్క 12-13 ఇచ్చినా మనకు లాస్ ఉండదు. ఇందిరా 5 అండి, శ్రీ సాయి స్వరూపం నుంచి. మంచి వైరస్ టాలరెన్స్, అలాగే 100% కాదు. మన దాంట్లో వైరస్ అని ఉందా? వైరస్ మరి ఒక చెట్టు కూడా లేవు. ఒక చెట్టు కూడా లేదు, అసలు వైరస్ రాలేదు. కానీ అన్ని చోట్ల అక్కడక్కడ తగలొచ్చు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణలో, ప్రకాశం జిల్లాలో కొద్దిగా పెదకొరపాడు, గుంటూరు పరిధిలో కొద్దిగా వైరస్ తెల్లదం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగని పూర్తి 100% చెప్పను, కానీ ఉంటుంది. 90% అయితే నమ్మకం గ్యారంటీగా ఉంటుంది. 1 నుంచి 10%. ఒకటే 100కి 1 ఉంటుంది. 2 ఎకరాల మీద 10 చెండ్లు అయినా ఉంటుంది. ఎక్కువ అసలు లేదు. 1 to 10% అనేది కామన్ వైరస్ అనేది. సో తేజాలు అంటే ఆ మాత్రం ఉంటుంది. ఉంటేనే తేజాలు, లేకపోతే మళ్ళీ తేజాల కింద పోవు. అవి దొంగ తేజాలు అంటాము, లేకపోతే షార్క్ 1 కింద వేరే సెగ్మెంట్ కింద వెళ్ళిపోతాయి కాయలు. పక్క ప్యూర్ తేజ ఇందిరా 5. ఈ ఊళ్ళో దాదాపు చాలా మంది వేసారు. చిన్న పిఆర్సీ తండాలు చాలా మంది, మా పెద్ద పిఆర్సీ చాలా మంది వేసారు. అందరూ 300-400 ఎకరాలు వేసారు. ఇంకా వీళ్ళకి లో మెయింటెనెన్స్ ఉంటాయి. బ్రాండ్ రేట్లు తక్కువ. ఆ ఏరియాలో పెద్దగా అమ్మరు, అంతే కదా. అన్ని కొద్దిగా చిన్న మందులు, వాళ్ళకి లాభాలు ఉండే మందులు మాత్రమే అమ్ముతారు. అయినా సరే వీళ్ళకి 30 లాక్ వచ్చినాయి అంటే మరి స్ట్రాంగ్ గా చేసే, గట్టిగా చేసే ఫార్మర్స్ కి 40 ఈజీగా రీచ్ అవ్వచ్చు. కాపు దగ్గర దూరం అన్నమంది. కాపు దగ్గర చిక్కటి కాపు కాపు చాలా చిక్కటి కాపు. పాతుకులు ఎంతమంది పెట్టారు ఇప్పుడు? ఇది మనకి పాతుకులు 10 మంది ఒక కింట కోసిరు. కింట వచ్చి 10 మంది పెట్టారు. 300 మంది 30 క్వింటాలు కోసిరు. 30 క్వింటాలు, 330 క్వింటాలు తాళ్ళతో కలిపి మొత్తం అయితే 300 అంటే కింటానికి 10 మంది. సో పాతుకులు అనుకూలం, అధిక దిగుబడి. ఇటువంటి ఎర్రన్న అంటే ఆ బొల్లాపల్లి ఆ మండలంలోనే 30 వచ్చినట్టు చూడండి, అన్ని తట్టుకొని. బొల్లాపల్లి పొలాల చెరువు పూర్వం చెరుమల, మార్కాపురం జిల్లా, పెద్ద పిఆర్సీ తండా. మన వీడియో చేసి అదే గుర్తుకొస్తున్నా. ఇక్కడ బొల్లాపల్లి చేసా. సో పొలాల చెరువు మండలం, చిన్న పిఆర్సీ తండా, పెద్ద పిఆర్సీ తండా. చెరువు మండలం, పెద్ద పిఆర్సీ తండా, మార్కాపురం జిల్లా. నిన్న చూసి చిన్న పిఆర్సీ అనుకుంటా. నిన్న మేము అటు వెళ్ళి మన మంత్రి నాయక్ నేను నా తోట చూసి చిన్న పియాసి, చిన్న పియాసిలో చూసిరు మీరు. ఫస్ట్ నా తోటలో చూసిర్రు పెద్ద పియాసిలో. చిన్న పియాసిలో చూసి అడిపోయారు పెద్ద పియాసి తండా. కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇదండి, మనకి గింజ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. కౌంట్ చేశారా? మినిమం 75 నుంచి 80, 90 ఒక మంది. 75 కన్ఫర్మ్. తేజాలతో 75 గింజలు కన్ఫర్మ్ అండి. ప్రతి వెరైటీకి ఒక్కోసారి 80 ఉండొచ్చు, ఒక్కోసారి 90 ఉండొచ్చు, అలాగే ఒకసారి 100 ఉండొచ్చు, ఒక్కోసారి 120 ఉండొచ్చు. కానీ చెట్టుని బట్టి, ఆ చెట్టుకున్నట్టు కాయను బట్టి. అంతేగాని అన్నిటికీ 100 ఉండాలంటే మళ్ళీ ఇది వేరుగా మారిపోయింది. సో మినిమం అయితే మనకు 75 గింజలు అయితే పక్కా తేజ అనే దానికి. సో గింజ పరిమాణం బాగానే ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. సో 26-27 సంవత్సరాల కాలానికి మీరు పెట్టుకునే వాటిలో ఇందిరా 5 నంబర్ 1గా పెట్టుకోవచ్చా లేదా? పెట్టుకోవాలి. టాప్ ఇత్తనం అసలు పెట్టుకోవాలి. యార్డులో కూడా టాప్ రేట్ పడ్డాయి. పొలాల చెరువు మండలంలోనే 30 గంటలు పండిందంటే మిగతా చోట్ల చూసుకొని 40 గంటలు తీసుకోవచ్చు. ఇది నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. చిన్న నాయక్ ఎవరు? ఆయన కూడా వేసాడు, కానీ నా ఇత్తనం వేసిండో వేయలేదు తెలియదు. మన వాళ్ళు ఎండపల్లిలో చాలా మంది వేసారు. మనం ఇత్తనం బాగానే కాసింది. బాగానే ఉంది అన్నారు. వేయాలి. ఎన్ని ఎకరాలు ప్లాన్ చేస్తున్నారు? చేయాలి 5 ఎకరాలు. 5 ఎకరాలు. మీరు మరి నెక్స్ట్? నేను నెక్స్ట్ 10 సంవత్సరం 5 ఎకరాలు వేసేది. 5 ఎకరాలు తగ్గేది లేదు, పెంచేది లేదు. తగ్గరు పెంచరు. 5 ఎకరాలు. మీరన్నా? మేము కూడా అంతే చేస్తాం. మరి ఇతను వేస్తారు ఈసారి? చేస్తాం. ఎన్ని ఎకరాలు ప్లాన్ చేస్తున్నారు? నేను ఒక 5 ఎకరాలు ప్లాన్ చేస్తాను. 5 ఎకరాలు ప్లాన్.
సో ఇదండి మనకి ఒక రైతుని చూసుకొని ఈ రైతుని బేస్ చేసుకుని దగ్గర పండినటువంటి పంటని వీళ్ళు కళ్ళారా చూశారు, తోటి రైతులు కళ్ళారా చూశారు, వాళ్ళు వేరే వెరైటీలు వేసుకుని వీళ్ళు వచ్చారు మా తోటలో ఫీల్డ్కి వచ్చారా? మురికి మహాతండ మురికి మహాతండ. 10 మంది దాకా వచ్చారు. పెద్ద ప్యాసికి వచ్చారు. బాగానే ఉంది, సూపర్ గా ఉంది. అంటే మీరు గమనించిన పాయింట్ లేదు అక్కడ? గమనించామంటే చిక్కటి కాపు, తెగుళ్ళు ఏ వైరస్ లేదు, అన్ని చాలా బాగుంది. మొక్క పెరుగుదల కానీ అన్ని వెరైటీలో చాలా బాగుంది. ఫీల్డ్కి అయితే పోయి చూసి వచ్చాం మేము. చూడడం కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. ఆరుదలం బట్టి కొద్ది నెమలునే కొద్దిగా ఉంది, ఇంకా ఆరాలి, ఆరితే ఇంకా బాగుంటుంది. సో ఏసీ కొద్ది మండదమ్ము ఏసీకి అయితే ఇట్లాంటి ఏసీ పెట్టుకోలే ఉన్నప్పుడు ఇట్లా ఆరి పెట్టుకుంటే కొంచెం బాగా డ్రై అయితే ఎన్ని రోజులైనా మనం చెక్కు చెదరకాయ. సో చెప్తున్నానండి, తండాల్లోనే ఇవాళ నంబర్ 1 గా అల్టిమేట్ గా వేసుకోదగ్గ వెరైటీ ఇంద్ర 5 మనకి శ్రీ సాయి స్వరూప సీడ్స్ నుంచి. చెక్క నేలలే అవి, రేగడి భూములు కూడా కావు. చెక్క నేలలు, గలస నేలలు. నీళ్లు వర్షాధారమా లేకపోతే బోరా? బోరే మాకు బోర్లే. ఇంకా కాలువ పారుదల వర్షాధారం అయితే ఇంకా బాగుంటుంది. మాకు బోర్లే. సో మీరైతే ఈయన ధారంగా చూసి మీరు కూడా వేసుకోవాలనుకుంటున్నాం. అయితే వాళ్ళ చేను పోయి చూసి వచ్చాము, రైతు చేనుకి. ఎంతమంది పోయారు? మేము దాదాపు మా ఊరు నుంచి ఒక 10 మంది వచ్చారు. చూడండి, ఇది నేను చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ ప్రతి రైతు చెప్తున్నాను, ఇంద్ర 5 అండి మనకి శ్రీ సాయి స్వరూప నుంచి. ఇది మీకు ఇష్టమైతే నేను నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేసినా కానీ మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఓన్లీ నా దగ్గర ఉంటుంది ఇంద్ర 5. ఆంధ్ర తెలంగాణ మొత్తం ఇది ఎక్కడ దొరకదు. ఎందుకంటే బెస్ట్ వెరైటీలు మాత్రమే జేసమ్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ పంటల ప్రాణ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ప్రచురితం అవుతాయి, పబ్లిసిటీ అవుతాయి. అవి మాత్రం మన దగ్గర అందుబాటులో ఉంటాయి. మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపు విత్తనం కొన్న దగ్గర నుంచి షెడ్యూల్ దిక్కు నుంచి ఏం చేయాలి, ఎండింగ్ వరకు ఏ మందులు కొట్టాలి అనేది ఒక ఫుల్ లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ ప్రకారం ఫాలో అవుదాము. మీరు కొట్టిన మందులు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి? ఎక్కువగా చిన్నవి పెద్దవి మొత్తం కలిపి కొట్టినా. అన్ని కలిపి కొట్టేశారు. ఓకే, ఇదండి. అంటే మందులు ఇప్పుడు అన్ని లిస్ట్ చెప్పాలంటే కష్టం, నాకే సరిగ్గా గుర్తుండవు. కండిషన్ బట్టి మొక్కను బట్టి చెప్తాను మందులు ఎప్పటికప్పుడు. సో షెడ్యూల్ అయితే రెడీ చేస్తాను, అవి మొత్తం బేరేజ్ వేసుకొని చేస్తాను, మీకు అందుబాటులో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇప్పుడు కంపెనీ ఆర్ఎం గారు అలాగే సీడ్ యొక్క బ్రేటర్ గారు కూడా వస్తారు. ప్రాజులో పెడతాను వీడియో, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక ఫోటో మీకు పెడతాను. కంపెనీ ఎండి అలాగే సైంటిస్ట్ అలాగే మన ఈ ఆంధ్రాకి ఆర్ఎం రీజనల్ మేనేజర్ కూడా వస్తున్నారు ఒక 5 minutes లో. వాళ్ళు కూడా మీకు పరిచయం చేస్తాను ఈ వీడియో ద్వారా. థ్యాంక్ యూ.